శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము క్రీస్తు పుట్టుక యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి దినాలలో మనము ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఆ వాతావరణము మనకు కనపడుతుంది. కాబట్టి దేవుని వాక్యములో నుండి క్రీస్తు పుట్టుక సందర్భములో జరిగినటువంటి సంభవాల్లో నుండి కొన్ని ఆత్మీయ విషయాలు మన జీవితానికి అవసరమైనవి, ఆనంద జీవితాన్ని జీవించడానికి ఉపయోగకరమైనవి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నము చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక చాలా విశేషమైనది. అది చారిత్రాత్మకమైనది, అది ప్రవచనమైనది, అది ఆధ్యాత్మికమైనది, అది దేవుని ప్రణాళిక నిబంధనతో కూడినది అనేది బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే మనము క్రీస్తు పుట్టుక ఈ సమాచారాన్ని ఆనాడు ఉన్నటువంటి మరియా అనేటువంటి కన్యకకు దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను తెలియచేశాడు, మరియతో దేవుని దూత చేసినటువంటి సంభాషణ, ఆ సంభాషణలో దేవుని యొక్క సువర్తమానము సమాచారాన్ని ఏ విధంగా ఇచ్చాడు. 2, కేవలము సమాచారం ఇవ్వటం మాత్రమే కాదు, ఏ విధంగా దేవుడు మరియను స్థిరపరిచాడు. 3, మరియ ఏ విధంగా దేవుణ్ణి స్తుతించింది. మరియకు దేవుడు ఇచ్చినటువంటి సమాచారము, స్థిరపరచటము, తద్వారా మరియ దేవుణ్ణి స్తుతించటము అనేది మనము చూస్తాము. దానికి సహాయకరంగా మనము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 56వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. అక్కడక్కడ కొన్ని వచనాలను చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. 37వ వచనం చదువుతున్నాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. 42వ వచనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. 44వ వచనము. ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 46వ వచనము. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. చదవండి ఈ వాక్య భాగాన్ని. దేవుడు దీవించునుగాక. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాట, ఆ మాట యొక్క నెరవేర్పు, 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ ఉంటవి. 37వ వచనములో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అంటే దేవునికి అసాధ్యమైనదేమీ లేదు. వ్యర్థమైన మాటలు చెప్పడు.
నిరర్ధకము అంటే అర్థము లేని మాటలు దేవుడు చెప్పడు. దేవుడు చెప్పిన ఏ మాటైనా సరే తప్పనిసరిగా నెరవేరుతుంది అనే భావన మనకు కనపడుతుంది. అదే దూత ఎలిజబెత్ జకర్యాతో మాట్లాడేటప్పుడు 18వ వచనము 1వ అధ్యాయము 19వ వచనములో నా మాటలు వాటి కాలమందు నెరవేరును అనే మాట. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. 2 దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ మాట చెప్పాడు అనేది లూకా సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తాము. అది ఏ కాలమందు నెరవేరింది అనేది 2వ అధ్యాయములో మనం చూస్తాం. ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఎవరితో చెప్పాడు, ఏ విధంగా స్థిరపరిచాడు, వారు అర్థం చేసుకొని ఏ విధంగా స్తుతించారు అనేది మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదట దేవుడిచ్చినటువంటి సమాచారము, దేవుని యొక్క మాట ఎవరికి తెలియచేశాడు అనేది మనం చూస్తే 26వ వచనములో 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, అంటే ఇక్కడ దేవుని దూత గబ్రియేలును దేవదూత అన్నాడు. ఈ గబ్రియేలును దేవదూత గురించి 3 చక్కని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏముంది అంటే 1వ అధ్యాయం 19వ వచనములో నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అన్నాడు. అంటే ఈ దేవుని దూత దేవుని సముఖమందు ఉండేవాడు. 2 దేవుని చేత పంపబడేవాడు. 27వ వచనములో దేవుని చేత పంపబడెను అనే మాట ఉంది. 3వది దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని, దేవుని మాటను చెప్పేటువంటి వాడు. కాబట్టి గబ్రియేలును దేవదూత నుండి మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని చేత పంపబడాలి, దేవుడు చెప్పిన మాట చెప్పాలి. అది గొప్ప భాగ్యము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ ఈ సమాచారాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించినటువంటి సమాచారాన్ని దేవుని దూత మరియతో సంభాషణ చేయటము అనేది 26వ వచనము నుండి 38వ వచనం వరకు మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనం చూస్తున్నాము. ఎందుకు దేవుడు మరియను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మిగిలిన వారిని ఏర్పాటు చేసుకోలేదు అంటే చాలా స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే ఇది దేవుని కృప, ఇది దేవుని దయ అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది. 30వ వచనంలో ఏముందంటే భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, దయాప్రాప్తురాలా నీకు శుభము అనేది. అంటే ఆమె భక్తి, ఆమె నీతి, ఆమె ఏమిటో ప్రత్యేకత కాదు కానీ, ఆమె ఊరు ప్రత్యేకమైంది కాదు, ఆమె గోత్రము ప్రత్యేకమైంది కాదు. అసలు నజరేతు అనే ఊరు ఒకటి ఉందని ఈ లూకా గారు రాయకపోతే ఆనాడు పెద్ద ప్రత్యేకమైందేమీ కాదు. కానీ దేవుడు తన కృప ద్వారా, తన దయ ద్వారా మరియను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో దేవుని కృప, దేవుని దయ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం కూడా ఇది దేవుని కృప. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏదైనా మనలను తన పనికి, తన యొక్క ప్రణాళికలో మనల్ని ఉంచాడు అంటే అది దేవుని కృప, అది దేవుని దయ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుడు ఒక నమ్మలేనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ఒక రకంగా భయాన్ని కొలిపేటువంటి సమాచారాన్ని మరియకు చెప్పాడు. ఏమన్నాడు అంటే, చూడండి, నీవు గర్భము ధరిస్తావు అన్నాడు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అను పేరు పెడతావు అన్నాడు. సాధారణంగా ఆ మాట వినిన వెంటనే మరియ
చాలా స్వభావ సిద్ధంగా దేవుని దూత మాటలను బట్టి భయపడినట్టుగా మనం చూస్తాము. అదే సమయంలో తను కన్యకగా ఇంకా వివాహం కాలేదు కాబట్టి, కన్యకగా ఉంది కాబట్టి, ఇది ఎలాగూ జరుగును అనేటువంటి చాలా స్వభావ సిద్ధంగా ఒక మనుష్యులుగా మనకిటువంటి భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ప్రశ్నలు ఉంటాయి. అయితే చాలా స్వభావ సిద్ధంగా ఆమె అడిగినప్పుడు దేవుడు ఏ విధంగా ఆమెను బలపరిచాడు చూడండి. ఏమన్నాడు అంటే, భయపడకుము అన్నాడు. దేవుని తోడు అన్నాడు. భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే మాట కూడా ఉంది. 28వ వచనంలో ప్రభువు నీకు తోడయుండును అనే మాట ఉంది. రెండవది 30వ వచనంలో భయపడకుము అనే మాట ఉంది. ఇది దేవుని ద్వారా దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు అనే మాట కూడా ఉంది. అందువల్లనే ఆమె సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను అనే మాట ఉంది. ప్రియులారా, ఒకటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. రెండవది దేవుడు ఒక పనికి చెప్పాడు అంటే, ఒక కార్యాన్ని మన ద్వారా చేయాలి అంటే, దేవుడు తప్పనిసరిగా ఒక అష్యూరెన్స్ ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుడు భయపడొద్దు అన్నాడు, అది అష్యూరెన్స్. రెండవది ఆయన తోడుగా ఉంటాను అన్నాడు. రెండవది ఆయన కార్యాలు చేస్తాడు అనే మాట ఉపయోగించాడు. అది కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క దినాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని దూత మరియ యొక్క సంభాషణ ద్వారా ఏమిటంటే, దేవుడు అష్యూరెన్స్ ఇస్తాడు, దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకము అంత మాత్రమే కాదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి మాట. అయితే మాట్లాడిన దేవుడు, అష్యూరెన్స్ అభయమిచ్చినటువంటి దేవుడు మన నుంచి ఏం కోరతాడు అంటే, ఒక ప్రతిస్పందన, రెస్పాన్స్ ఆయన కోరతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ సంభాషణలో మరియ నుంచి ఒక చక్కని ప్రతిస్పందన చూడండి. ఆమె ఏమందంటే, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనే మాట అంది. 38వ వచనంలో అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చక్కని ప్రతిస్పందన మనం చూస్తాము. ఇక్కడ దాసురాలు అంటే ఒక రకంగా నీ బానిసను, నీ దాసుణ్ణి. కాబట్టి నాకంటూ ఏమీ లేదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని కష్టమైన, నష్టమైన, అది నమ్మటానికి అసాధ్యంగా అనిపిస్తున్న, అందరికి తెలిస్తే అవమానము అవుతుంది అనేటువంటిది ఎక్కడో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆయన అభయమిచ్చాడు, ఆయన భయపడొద్దన్నాడు, ఆయన కార్యాలు చేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ దాసురాలను నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అనేటువంటి చక్కని ప్రతిస్పందన మనము మరియ నుండి చూస్తాం. కాబట్టి మొట్టమొదటిది, దేవుడు తన దూత ద్వారా ఇచ్చినటువంటి సమాచారంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే, ఒకటి దేవుని కృప, దేవుని దయ. రెండవది దేవుడు తోడుగా ఉంటాడు, భయపడొద్దు అని అభయమిచ్చాడు, గొప్ప కార్యాలు ఆయనే చేస్తాడు. మూడవది మన ప్రతిస్పందన ఏమిటంటే, నీ దాసురాలను, నీ దాసుడను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి విధేయతతో కూడినటువంటి, దేవుని యొక్క నమ్మకంతో కూడినటువంటి ఒక ప్రతిస్పందన దేవుడు మన నుండి కోరతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా దేవుడి సమాచారం ఇచ్చినప్పుడు, దేవుడి ప్రణాళికను చెప్తున్నప్పుడు మనము దేవునికి లోబడటం మనం నేర్చుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాడు. చక్కని దేవుని కుమారుని గూర్చినటువంటి, ఈ విధంగా ఆయన కుమారుడు ఈ లోకానికి వస్తాడో ఆ యొక్క సంభాషణ మనం చూస్తాం. అది మొట్టమొదటిది. రెండవది, ఏ విధంగా దేవుడు మరియను స్థిరపరిచాడు. ఒక గుర్తు ద్వారా దేవుడు స్థిరపరిచాడు.
మాట్లాడిన దేవుడు, సంభాషించిన దేవుడు, సమాచారం ఇచ్చిన దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆనవాలిస్తాడు. గుర్తుల ద్వారా దేవుడు బలపరుస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా బలపరిచాడు అంటే, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది అనేటువంటి ఒక ఆనవాలు ద్వారా, ఒక గుర్తు ద్వారా దేవుడు మరియను స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ మాట మరియ విందో, ఆమె త్వరగా ఎలిజబెత్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆమెకు వందనాలు చెప్పింది. ఒక చక్కని సంభాషణ, ఒక చక్కని సహవాసం. ఒక వృద్ధురాలుగా ఎలిజబెత్ ఉంది. ఒక యవనస్తురాలుగా మరియ ఉంది. ఈ విధంగా మెంటర్ అండ్ మెంటీ లాగా ఈ విధంగా వారి యొక్క సంభాషణ, సహవాసం, ఎలిజబెత్ యొక్క మాటలు ఏ విధంగా మరియను స్థిరపరిచిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఏ విధంగా స్థిరపరిచింది? ఏ విధంగా అంటే, ఇదిగో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంది. ఆనందము అనే మాట ఉంది. నీవు ధన్యురాలవు అనే మాట చెప్పింది. చూడండి, శరీరంలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను అంది. నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను అనే మాట ఉంది. నిన్ను నమ్మితే ధన్యురాలు అనే మాట ఉంది. ప్రియులారా, దేవుడు తప్పనిసరిగా మనల్ని స్థిరపరుస్తాడు. వేరే చోట కూడా దేవుడు, వేరే వారిలో కూడా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు. గర్భము ఉడికిపోయిన తర్వాత కూడా ఈ విధంగా వృద్ధాప్యమందు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆనవాలు ద్వారా, అదే సమయంలో ఎలిజబెత్ అటువంటి సహవాసం ద్వారా, ఎలిజబెత్ యొక్క చక్కని మాటల ద్వారా నీవు ఆశీర్వదింపబడిన వాడవు అని, నీవు ధన్యురాలవు అని, అందరికీ ఆనందం అనేటువంటి మాటల ద్వారా దేవుడు మరియను స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం. మూడవది, ఎప్పుడైతే దేవుడు చక్కని సమాచారము ఏ విధంగా మరియను స్థిరపరిచాడో, ఇప్పుడు మరియ ఏ విధంగా దేవుని స్తుతిస్తుందో మనకు 46వ వచనం నుండి 55వ వచనం వరకు చక్కని స్తుతి, ఆరాధన, దేవుని ఘనపరచుట, దేవుని మహిమపరచుట, ఆనందముతో ఆరాధన చేయటం మనం చూస్తామండి. ఆ ఆరాధనలో మరియ ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధన చేసిందో, హృదయాంతరంగములో నుండి తన ప్రాణం, తన దేహం, ఒకవైపు తన యొక్క బాడీ, అదే సమయంలో తన యొక్క బ్లెస్సెడ్నెస్ అంటాం, తన యొక్క ఆశీర్వాదంలో నుండి, ఆనందంలో నుండి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్థిరతలో నుండి చక్కగా దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఆయన సర్వశక్తుడు అనే మాట ఉంది. ఆయన పరిశుద్ధుడు, దేవుడు రక్షకుడు, దేవుడు కనికరాన్ని చూపిస్తాడు, దేవుడు కటాక్షం చూపిస్తాడు. దేవుడు తన ప్రజలను, తన పితరులు ఇచ్చినటువంటి వాగ్దానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన దీనులను పైకెక్కిస్తాడు అనేటువంటి చక్కని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన రక్షకుడు అనేటువంటి అనేకమైనటువంటి మాటల ద్వారా తన గతము, ప్రస్తుతము, భవిష్యత్తు చక్కని అవగాహనతో ఆమె దేవుని స్తుతించినట్టుగా మనకు లేఖన భాగాలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఈ యొక్క దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను గురించినటువంటి సమాచారము, ఈ విధంగా దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు, తద్వారా మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి గణపరచాలి, దేవుని మహింపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదే సమయంలో ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుని గురించినటువంటి చక్కని విషయాలు దేవుని దూత తెలియచేశాడు. అందులో ఏమన్నాడు అంటే, ఆయన దేవుని కుమారుడు అనే మాట ఉంది. ఆయనకి యేసు, ఆయన రక్షకుడు అనేటువంటి మాట, ఆయన మరియకు నీకు పుడతాడు అనేటువంటి ఒక మానవునిగా ఏ విధంగా ఉంటాడు అనే మాట ఉంది. ఆయన రాజు, దావీదు యొక్క సింహాసనము, ఆయన
యుగయుగాలు వెళతాడు అనేటువంటి, ఆయన రాజు అనేటువంటి మాటలుంది. ఆయన పరిశుద్ధుడు 35వ వచనంలో శిశువు పరిశుద్ధుడై అనేటువంటి మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ పుట్టుక దినాల్లో లోకమంతా కూడా అనేక రీతులుగా కొంతమంది రంగురంగుల అలంకరణ ద్వారా, వస్త్రాల ద్వారా, రకరకాల సాంప్రదాయాల ద్వారా సంతోషించడానికి, ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, వాటిని తక్కువ చేయకుండా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యం తెలియచేసేదేమిటంటే, ఈ దినాల్లో ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, విశిష్టతను, ఆయన ఆయన పుట్టుక యొక్క ప్రత్యేకతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే మానవునిగా ఈ లోకానికి రావటం, ఒక కన్యక గర్భమున పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకమున ఉండటం, ఆయన దేవుడు, ఆయన మానవుడు, ఆయన అధికారం గలవాడు, ఆయన రాజు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, పాపము నుండి, శాపము నుండి మానవులను రక్షించేటువంటి రక్షకుడుగా ఏ విధంగా ఉన్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం సంతోషించాలి, ఆనందించాలి. ఈ వాక్యము విన్నటువంటి వారు ఇంకా ఎవరైనా సరే మొట్టమొదట ఈ సమాచారాన్ని వింటున్నప్పుడు సంతోషించాలి, ఆనందించాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుడు తోడుగా ఉంటాడు, భయపడాల్సినటువంటి పని లేదు. మనము దీనులము, ఆయన మాట చొప్పున జరుగుతుంది, ఆయన మాట నిర్ధకము కాదు, తగిన కాలమందు నెరవేరుతుంది అటువంటి చక్కని సత్యాలు మనం నేర్చుకుంటూ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఆశీర్వాదం ద్వారా, ఆనందము ద్వారా, మనల్ని ధన్యులుగా చేయటం ద్వారా దేవుడు స్థిరపరుస్తాడు అని అర్థం చేసుకుంటూ, చక్కని గుణగణాల ద్వారా ఆయన్ని స్తుతిస్తూ, అదే సమయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, వీటన్నిటికీ కేంద్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించుట. నీ పాపములు క్షమించబడినవి అనేటువంటి నిశ్చయత నీకుందా? ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించు అని ఎప్పుడైనా నీవు వేడుకొన్నావా? ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, పాపములను తీసివేయటానికి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? అని పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను తీర్పు తీర్చడానికి కాదు, ఆయన రక్షించడానికే వచ్చాడు. కాబట్టి ఇంకా ఒకవేళ నీ పాపములను నీ ఒప్పుకోకపోతే, రక్షించినటువంటి అనుభవము నీకు లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కాబట్టి, సమయం ఉండగానే మరొక క్రీస్తు పుట్టుక దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. ఆయన నీ పాపములను క్షమిస్తాడు. ఆయన పాపము లేనివాడు, పాపము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచడం ద్వారా ఆయన నీ పాపములు క్షమిస్తాడు, నిన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరిస్తాడు. ప్రభువు నమ్ముకున్నటువంటి వారు మరియతో దేవుని దూత చేసినటువంటి సంభాషణ బట్టి, దేవుడు ఏ విధంగా ఆమెను స్థిరపరిచాడు, ఆమె ఏ విధంగా దేవుని స్తుతించిందో, ఆమెను అనుభవం ద్వారా, ఆ మాటల ద్వారా మనం కూడా స్థిరంగా ఉండటానికి, దేవుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యభాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి
info@fibaonline.org.